అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏళ్ల క్రితం మూతపడిన ఉషోదయ స్కూల్ పేరుతో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు హాల్ టికెట్లు జారీ చేయడం చర్చకు దారితీసింది. హాల్ టికెట్లో ఇచ్చిన చిరునామాలో ఉషోదయ స్కూల్ లేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పుడో మూసేసిన స్కూల్ పేరు మీద హాల్ టికెట్లు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. పాఠశాల వద్దకు చేరుకునే లోపు ఆలస్యమైనందున పరీక్షకు అనుమతి లేదనడంతో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చేసేదేమీ లేక అధికారులు పరీక్షకు అనుమతించారు. నుంచి వచ్చినాము. మా బాబు ఇక్కడ రాగులపాడు గురుకులంలో చదువుకుంటున్నాడు. మంగళవారము 28వ తేదీ వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా అంటే ఇక్కడ దేవాలయం ఉంది కదా, ఈ ఏరియా అంతా వెతకలేన్నాము. మాకు ఎవరు అడ్రస్ చెప్పలేదు. ఒక ఆయన టీచర్ ఆయన క్లియర్గా అడ్రస్ చెప్పిన తర్వాత 15 నిమిషాల తర్వాత వచ్చినా కూడా ఇక్కడ మహాత్మాని చూపించింది. కానీ టీచర్లకు ఇక్కడ వచ్చి టీచర్లకి అడిగి మళ్ళీ లోపల పంపించినాము. అప్పుడు తెలిసింది ఉషోదయ స్కూలు కాలేజ్ అని పేరు ఉండేది. ఒకటి కాలేజీ పేరుంది కానీ మా హాల్ టికెట్లో ఉషోదయ స్కూల్ అని ఇచ్చినారు. అందువల్లనే మేము కన్ఫ్యూజన్ పడి పిల్లలు తల్లిదండ్రులు అందరూ చాలా మంది కన్ఫ్యూజన్లో పడి ఆబ్సెంట్లు కూడా అయినారన్న. ఇక్కడ మేమైతే దాదాపు 7 గంటల నుంచి 7:30 నుంచి పిల్లలు టిఫిన్ చేయించుకోకుండా సెంటర్ కోసం ఇందిరానగర్ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నా బుడుక్కోండి, సీసీ మొత్తం ఇందిరానగర్ అంతా బుడుక్కుంటూ వచ్చినాం. ఆ ఉషోదయ స్కూలే లేదు అంటున్నారు. ఎక్కడ అడిగినా లేదంటున్నారు. తిరిగి అందరూ ఒకరికి అడుక్కుంటూ వచ్చినా కానీ అసలు లేదు. యాటికి వచ్చినా ఈ మహాత్మానే కనపడుతుంది. ఉషోదయ బోర్డు అనేది ఎక్కడ లేదు. ఎంఈఓ గారు ఎట్లా ఇచ్చినారు స్కూల్కి దీనికి పర్మిషను, సెంటర్ ఎట్లా ఇచ్చినారు? డిఓ గారిని కూడా అడుగుతున్నాం. లేదంటే మీ పైన చర్యలు డిఓ కానీ ఎంఈఓ కానీ మీ పైన కఠిన చర్యలు కలెక్టర్కి అర్జీ రూపంలో అందిస్తామని కోరుతున్నాం. విద్యార్థి తల్లిదండ్రులు కనీసం బోర్డు అన్న పెట్టండి, లేదంటే కాలేజ్ అన్న మార్చండి. మీరు ఎట్లా ఇచ్చినారు? ఒక రిజిస్ట్రేషన్ పేరు మీద ఇంకో రిజిస్ట్రేషన్కి ఎట్లా ఇచ్చినారు? దాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం.